కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కీలక అంశాలను ప్రస్తావించనున్నారు. ముఖ్యంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీ వ్యవహారంపై చర్చ జరగనుంది. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నిన్న బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమను నామినేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా అవకాశం ఇవ్వాలంటూ మీడియా ఎదుట మాట్లాడుతూ చేతులెత్తి మొక్కారు. ఇవాళ జరిగే కేబినెట్లో మంత్రి మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది అనేది ఆసక్తిగా మారింది. దాదాపు కోదండరాం, అమీర్ అలీఖాన్ల పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. వారినే ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కీలక అంశాలను ప్రస్తావించనున్నారు. ముఖ్యంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీ వ్యవహారంపై చర్చ జరగనుంది. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ షాదిక్ లైవ్లో అందిస్తారు. షాదిక్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ భేటీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏమైనా మరికాసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం సెక్రటరియట్లో ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగా జరుగుతున్నటువంటి అంటే షెడ్యూల్కు అంటే ముందుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క క్యాబినెట్ భేటీ కావడంతో చాలా ప్రాధాన్యత సంతరించింది. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు, సచివాలయ వర్గాలు అయితే చెప్తున్నాయి. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు పరిచేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఈ రోజు కూడా తెలంగాణ మహిళా శక్తి సంబంధించిన కార్యక్రమం కూడా పథకం ప్రారంభం కాబోతుంది. సో 6 గ్యారంటీ స్కీములు 5 గ్యారంటీ స్కీమ్స్ అమలవుతున్న తరుణంలో ఇంకా ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలి, అదేవిధంగా 100 రోజుల పరిపాలనలో ప్రజల్లోకి ఎట్లా విస్తృతంగా తీసుకోవాలి దానిపైన కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో అయితే కేబినెట్ సమావేశంలో మాట్లాడబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మంత్రులకందరికీ కూడా దిశ నిర్దేశించబోతున్నారు. ఇక దీంతో పాటుగా ప్రధానంగా గవర్నర్ కోటలో 2 ఎమ్మెల్సీ సంబంధించినటువంటి అంశాలపైన కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు కేబినెట్ అప్రూవ్ చేయబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే ప్రొఫెసర్ కోదండరాం, అదేవిధంగా మీరా అలీఖాన్కు సంబంధించినటువంటి 2 పేర్లు కూడా ఇప్పటికీ కోర్టు అంశాలపైన కూడా పూర్తిగా స్థాయిలో క్లియర్ ఇచ్చడంతో మరోసారి కూడా అంటే కోర్టు కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. మరోసారి మంత్రిమండలి యొక్క సూచనలు తీసుకొని 2 ఎమ్మెల్సీలకు సంబంధించి దానిపైన కూడా నామినేట్ చేయాలని కూడా గవర్నర్కు సిఫార్సు చేసిన ధర్మిలో దీనికి సంబంధించిన కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఈరోజు 2 అంటే ప్రొఫెసర్ కోదండరాం, మీరా అలీఖాన్కు సంబంధించినటువంటి అభ్యర్థులతో బలపరుస్తూ కేబినెట్ తీర్మానం చేసే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు కీలకమైన అంశాన్ని చూసినట్టయితే మహిళా శక్తి సంబంధించిన కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు సంబంధించిన దానిపైన కూడా ఇటీవల తీసుకున్నటువంటి అడ్కో నిధులు 3,000 కోట్లకు సంబంధించి దానిపై కూడా కేబినెట్ అప్రూవ్ చేయబోతుంది. అంతేకాకుండా కొత్త నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక దీంతో పాటుగా మనకు చాలా కీలకమైన చూసినట్టే ధరణి సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేస్తున్న ధరణి కమిటీ పూర్తి స్థాయిలో ఇంకా మరింత విచారణ జరగాల్సిన అవసరం ఉందని కూడా స్పష్టం చేసింది. చాలా భూములను అంటే అసైన్ ల్యాండ్ భూములు కానీ లేకపోతే నిషేధ జాబితాలో భూములు కూడా అటు ప్రభుత్వం పెద్దలు వారి యొక్క కుటుంబ సభ్యుల పేరుతో బినామీ పేర్లతో వాటి రిజిస్టర్ చేసుకున్నారు కనుక పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు గాను సిట్టు ఏర్పాటు చేసేందుకు కూడా ఈరోజు కేబినెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. దీంతో పాటుగా ప్రధానంగా 2008 సంబంధించిన డిఎస్సి అభ్యర్థులకు కూడా కేబినెట్ తీపి కబురు అందించే అవకాశం ఉంది. ఏపీలో ఎట్లయితే 2008 సంబంధించిన డిఎస్సి అభ్యర్థులకు రాష్ట్రంలో కూడా అదే తరహా ఉండే విధంగా వారికి కూడా 12 నెలల జీతం సంబంధించిన అంశాలపైన కూడా ఈరోజు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది.
సో ఏమైనా దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగా అంటే 2-3 రోజుల్లోగా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తున్న నేపథ్యంలో అంతకంటే ముందుగానే ఈ యొక్క కేబినెట్ సమావేశం జరగడం అన్నది అందులో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాయి. అదేవిధంగా ఇటు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి, మంత్రులు కూడా చెప్తున్నారు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 100 రోజుల పరిపాలన పైన కూడా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకుపోవాలి, విశ్వాసం మరింత చేరువ తీసుకురావాలి. అదేవిధంగా 6 గ్యారంటీ స్కీమ్లు 5 గ్యారంటీ స్కీమ్స్ అమలవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మరింత బలోపేతం చేసి ఎన్నికల్లో ప్రచారాస్తంగా ఎట్లా ముందుకెళ్లాలి ఒకటి, అదేవిధంగా గవర్నర్ కోటలో 2 ఎమ్మెల్సీ సంబంధించిన స్థానాలపైన కూడా ఈరోజు కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఏమన్నారు? థ్యాంక్ యూ షాదిక్.